ఉదయం లేవగానే కొందరు టీ తాగందే ఏ పని చేయలేరు. టీ తాగకుంటే అనీజీగా ఉన్నట్టు, తలనొప్పి రావటం, మైండ్ రిఫ్రెష్ గా లేకపోవటం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. మామూలుగా మనం తాగే టీని టీ పొడి, చక్కెర, పాలతో తయారు చేసుకుని తాగుతాం. కానీ టీని కొత్త కొత్త పేర్లతో పలుకుతున్నారు. బ్లాక్ టీ, గ్రీన్ టీ ఇలా రకరకాలుగా పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో హెర్బల్ టీ పేరుతో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు ఇచ్చింది. మూలికలు, మొక్కల నుంచి సేకరించిన మిశ్రమాలతో తయారు చేసే వాటిని టీ పేరుతో పిలవొద్దని సూచించింది. ఇవి తేయాకు మొక్క నుంచి సేకరించినవి కావని తెలిపింది. రూయిబోస్ టీ, హెర్బల్ టీ, ఫ్లేవర్ టీ వంటి పేరుతో విక్రయాలు సాగుతున్న నేపథ్యంలో FSSA ఈ ఆదేశాలు ఇచ్చింది. తేయాకు మొక్కల నుంచి సేకరించిన వాటిని మాత్రమే టీగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్స్టెంట్ టీ వంటి రకాలను టీగా వ్యవహరించొచ్చని పేర్కొంది. ఇవి తప్ప తేయాకు సంబంధం లేని ఉత్పత్తులను టీగా వ్యవహరించొద్దని తెలిపింది. అలా చేయటం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ను ఉల్లంఘించటమే అవుతుందని స్పష్టం చేసింది FSSAI. ఈ కామర్స్ సంస్థలు, తయారీదారులు, ప్యాకింగ్, మార్కెటింగ్, దిగుమతిదారులు, విక్రేతలంతా ఈ నిబంధనలను పాటించాలని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది.